పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుత రాజకీయాల్లో మహిళలు ఎక్కువగా రాణిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయాలంటే మగవారి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది, కానీ మేమున్నామంటూ ముందుకొస్తున్నారు మహిళలు. అలాంటి మహిళా కార్పొరేటర్ సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. రాజకీయాల్లో మహిళలకు ఇప్పుడు గౌరవం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? దక్కుతుంది. అంటే మహిళలకి ఉన్న ఒక బాధనన్నా అనవచ్చు, లేకపోతే మహిళల విషయంలో ఒక చిన్న చూపు అన్నా అని అన్ని రంగాలలో ఉంది. అది కేవలం రాజకీయాలలోనే కాదు. మా మహిళలకు ఇంటి నుంచి గడప దాటి బయటికి వెళ్తే ప్రతి ఒక్క రంగంలో కూడా ఎదుర్కోవాల్సిందే, అది తప్పదు. అది మాకు ఏమంటారు, మాకు సొసైటీలో మాకు చిన్నప్పటి నుంచే మాకు ఆ నేర్పు పంపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మేము అవమానాలే కానీ అనుచిత వాక్యాలే కానీ అన్నిటిని ఎదుర్కొన్నాము. ఒకప్పుడు పురుషులకు సమానంగా ఉంటే చాలు అని కోరుకున్న మహిళలు ఈరోజు ప్రస్తుతము పురుషుల కంటే మించి కూడా మేము రాణించగలుగుతున్నాము. ఆ ధైర్యం మాలో ఉంది. తప్పదు. అయినా సరే ఎవరు ఏమన్నా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎదుర్కొంటాము, ముందుకెళ్తాము. మాతో పాటు మంచి సమాజాన్ని కూడా మేము నిర్మిస్తాము. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మహిళా కార్పొరేటర్ల గురించి మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? మహిళా కార్పొరేటర్లే కానీ ఏ మహిళ పైనైనా తప్పుడు వాక్యాలు, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని నేను తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను. అట్లాంటి వాళ్ళని అసలు నిజంగా కూడా ఉపేక్షించేదే లేదు సమాజంలో. ఈ రోజు మహిళలు ధైర్యంగా బయటికి వచ్చి ధైర్యంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నించొని కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా నిర్మిస్తున్నారు. అట్లాంటి మహిళలు ఎక్కడ వాళ్ళని దాటిపోతారో, ఎక్కడ మేము చిన్నగా అయిపోతామో అన్న ఒక అపప్రద బాధంతో వాళ్ళు, ఒక భయంతో వాళ్ళు అంటే అనుచిత వాక్యాలు చేసే మహిళలు ఇంకా బయటికి రారులే, మహిళలను ఎట్లా చేస్తే కించపరిస్తే వాళ్ళు ఇంకా బయటికి రారు, మాకు ఎదురు లేదు అని వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ అది మాత్రం తప్పు. అండ్ ఇంకొకటి, సుధీర్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడారో నిజంగా కూడా కండెంబబుల్. ఎంత అంటే బాధ అనిపిస్తుంది అంటే, ఒక లేమన్ ఏదో చిన్న వ్యాపారం చేసే వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడితే సరేలే, వాళ్ళు కామన్ పబ్లిక్ అనుకోవచ్చు. కానీ నువ్వు ఒక సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రతి ఒక్క మినిస్టర్లతోటి మళ్ళీ ముఖ్యమంత్రులతోటి మంచి అనుభవ సంబంధం ఉన్నవాళ్ళు, సమాజంలో మంచి పేరు ఉన్నవాళ్ళు. మీరు చెప్తే ఒక 10 మంది వింటారు. అట్లాంటి మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడితే మాత్రం తప్పు. ఇవాళ సుధీర్ రెడ్డి గారు పక్కన ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే సుధీర్ రెడ్డి గారు ఒకప్పుడు వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ అయిన కల్వకుంట్ల కవిత గారు గురించి మా పార్టీ బండి సంజయ్ గారు ఏదో నార్మల్గా ఒక మాట మాట్లాడితే ఢిల్లీకి పోయి మరీ దిష్టి బొమ్మలు దాఖలు పెట్టారు. మహిళా కమిషన్కి వెళ్ళారు, కంప్లైంట్లు ఇచ్చారు, రభస చేశారు ఆ రోజు రాష్ట్రంలో. మళ్ళీ అలాంటప్పుడు అతనికి గుర్తుకు రాలేదా ఆ రోజు? అంటే ఉట్టి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత ఒక్కతే ఆడపిల్లనా? మిగతా వాళ్ళం కాదా? అంటే వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలి, మిగతా వాళ్ళని మాత్రం కించపరచాలి. ఆ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈవెన్ సుధీర్ రెడ్డి గారు కూడా మంచి మనసు చేసుకొని బయటికి వచ్చి తను చేసిన తప్పుకి క్షమాపణ అడగాలి. మళ్ళీ ఇంకొకసారి అది జరగకుండా తను చూసుకోవాలి. అంటే సుధీర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు పార్టీ మీద కోపంతో చేశాడనుకుంటున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా చేశాడని అనుకుంటున్నారా? ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు ఏ మాట మాట్లాడినా ఒక భయంతోనే మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ఉన్న తర్వాత వాళ్ళు ప్రజలని పట్టించుకోలేదు. కేవలము ఏదో వాళ్ళంతలా వాళ్ళు ఒక రాచరికం లాగా ఏలారు, ప్రజలకు, తెలంగాణ సమాజానికి మోసం చేశారు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ గద్దన వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, ఇక మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా గుండు సున్నా. వాళ్ళకి అర్థమైపోయింది, ఇక మేము మొత్తానికే భూస్థాపితం అయిపోయాము, ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మేము రాజులలాగా బ్రతికాము, ఇవాళ మాకు దిక్కు లేదు అన్న ఒక భయంతో ఏ మాట మాట్లాడినా, ఏ పనులు చేసినా కూడా అన్ని ఇన్సెక్యూరిటీ తోటే చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఒక భయంతో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సుధీర్ రెడ్డి మీద SC ST అట్రాసిటీ కేసు అయితే నమోదైంది. మీరు ఏ విధంగా చూస్తారు ఆ కేసుని? అంటే కరెక్టే అనుకుంటున్నారా మీరు, లేకపోతే రాజకీయ కక్షతోటి అటు కాంగ్రెస్ వాళ్ళు పెట్టించారని అనుకుంటున్నారా? ఒక మహిళగా చెప్పండి, అంటే బీజేపీ పార్టీ కార్పొరేటర్గా కాకుండా. నేను ఒక మహిళగా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం అనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా
ఒక మహిళను కించపరిచి మాట్లాడడం మాత్రం తప్పు. ఏ మహిళ అయినా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అదే మహిళ నీకు అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, పిన్ని, ఇన్ని వగేరా వగేరా సంబంధాలతోటి నీకు ఇవాళ మొత్తం కూడా సమాజం నిర్మించబడుతుంది అంటే అదే మహిళ వల్ల. కాబట్టి మహిళలను కించపరచకండి, దయచేసి మాట్లాడొద్దు. నేను ఎందుకు అంటున్నానంటే చాలా నాకు ఎమోషనల్గా ఎందుకు అనిపిస్తుంది అని అంటే, రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూశాను సీఎం రేవంత్ రెడ్డి గారి పైన. ఆ టైంలో వాళ్ళకి ఏదో బాధలో ఏదో ఒక మహిళ కొన్ని అనుచిత వాక్యాలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎన్ని మాటలన్నా అనుకోండి, తప్పులేదు. కావాలంటే మీకు కోపం వస్తే అతని పైన కేసులు పెట్టండి, అతని పైన దాడి చేయండి, ఏమన్నానండి. అలా భార్య పిల్లలు ఏం తప్పు చేశారు, మహిళలు ఏం తప్పు చేశారు? అట్లాంటి వాళ్ళకి మనం వెళ్ళకూడదు. అంటే మీరు ఏ పని చేసినా కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటి మాట్లాడితే మాత్రం తప్పనే అనిపిస్తుంది. ఇక కేసుల విషయము అని అంటే ఇక పోలీసు కోర్టే మనం చూసుకుంటుంది కాబట్టి అందులో మనం ఇంటర్ఫియర్ కాలేము. కానీ దయచేసి ఇప్పటికైనా సరే ఏదో నేను అన్నాను కేసు పెడితే నేను సారీ చెప్తానని కాకుండా అనే ముందే ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య అక్రమ సంబంధం నడుస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటున్నారు. కేసు బుక్ అయినాక కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? నేను ఇందాకే చెప్పినట్టుగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏదో వాళ్ళంతల వాళ్ళు ఒక భయంతో ఒక ఇన్సెక్యూరిటీ తోటి మాట్లాడుతున్న మాటలు. అందులో నిజము లేదు, అందులో ఏమీ లేదు. ఒక కామెడీ లాగా చూసి నవ్వుకోవడం, విని నవ్వుకోవడం వరకే కానీ అట్లాంటి విషయాలు పట్టించుకుందే మంచిది. తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాలో కాకుండా ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రమే ఎక్కువగా బీజేపీ లీడర్లు కాంగ్రెస్ లీడర్లు కలిసి పనులు చేసుకుంటున్నారు అది అని ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు మిగతా లీడర్లు. అంటే జనరల్ గా మన పార్టీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళంతల వాళ్ళు ఎదగాలి, వాళ్ళంతల వాళ్ళు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గెలవాలి అన్న ఆలోచనతోనే పార్టీ నిర్మిస్తారు. అట్లాంటిది మాకు ఇప్పుడు మొత్తం మనం నేషనల్ వైజ్గా చూసుకుంటే 2 నేషనల్ పార్టీసే, జాతీయ పార్టీలు, కాంగ్రెస్ అదే, బీజేపీ అదే. అట్లాంటప్పుడు ఈ 2 దోస్తానా ఉంది అని అనడం మాత్రం ఒక పెద్ద కామెడీ అనే నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటది, కాంగ్రెస్ ఏమంటది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అంటది. అంటే మీరు రెండిటి అంతా అబ్జర్వ్ చేసి చూస్తే ఏమైంది, ఇప్పుడు మేము రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే అంటే కాంగ్రెస్ పోయిన తర్వాత సెకండ్ ప్లేస్లో మేమే ఉన్నాము కాబట్టి మమ్మల్ని ఏదో డౌన్ఫాల్ చేయాలి అని చెప్పి ఆ పార్టీ ఒక మాట ఈ పార్టీ ఒక మాట మాట్లాడుతున్నారు. కాబట్టి సమాజంలో అందరికీ అర్థమైపోయింది, ఒక దిక్కు టీఆర్ఎస్ ఒక దిక్కు కాంగ్రెస్, రెండు అబద్ధాలు చెప్పే పార్టీలే. ప్రజలు కూడా ఎవరు నమ్మరు. రీసెంట్ గా చూసుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 2 సీట్లు గెలుచుకుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అది మాకొక అంటే మేము రాబోయే మాకు రాష్ట్రంలో గెలుపుకి మాకొక ఆస్కారం, అది మాకొక మెట్టు ఎక్కాము అన్న ఒక ధైర్యము, కార్యకర్తలలో ఒక బలం అనేది ఆ 2 విన్నింగ్ సీట్స్ వల్ల మాకు వచ్చింది. అంటే ట్రైలర్ మాత్రమే ఇది, నెక్స్ట్ సినిమా బాగుంటుంది అన్న ఒక ధైర్యము, ఒక ఎంతూజియాజం అన్నది కార్యకర్తలలో వచ్చింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మా పార్టీలో మాకు అట్లా ఏమీ ఉండదండి, మీకు తెలిసిందే. మా పార్టీ కంప్లీట్గా కూడా ఆలోచనతోటి ప్రతి ఒక్క వర్గాలతోటి మళ్ళీ ప్రతి ఒక్క మాకు వివిధ క్షేత్రాలు ఉంటాయి. మా పార్టీ బీజేపీ పార్టీలో వివిధ క్షేత్రాలతోటి సంస్థాగతంగా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఎవరిని నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని బట్టి మేము నడవడం వరకే మాకు ఒక కార్యకర్తగా మా బాధ్యత. మా పార్టీలో ఈ కుర్చీ నాది అనడం మాత్రం ఇంపాసిబుల్. ఈ రోజు నేను ఈ కుర్చీలో ఉన్నాను అని అంటే రేపు ఆ కుర్చీ మీది కూడా కావచ్చు. సో మా పార్టీలో ఎవరిని నిర్ణయించినా సరే ఆ పార్టీ పరంగా పార్టీ బాధ్యతలను తీసుకొని ముందుకు వెళ్ళడం వరకే మా కార్యకర్తల బాధ్యత. అంటే బీసీ అయితే బాగుంటుందా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఓసీ అయితే బాగుంటుందా? అంటే ఎవరైతారు అనుకుంటున్నారు? అది పార్టీ పెద్దల నిర్ణయము. ఎవరిని నిర్ణయించినా పార్టీ ఒకటే నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ ఏ కార్యకర్తకు బీజేపీ అధ్యక్ష పదవినిచ్చినా ఆ అధ్యక్షుడు పార్టీని ముందుకు తీసుకెళ్తారు, పార్టీ కార్యకర్తలను ముందుకు నడిపిస్తారు. దాంతో పాటుగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది, దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ కూడా మేలు కూర్చేలాగానే చేస్తారు. కాబట్టి అట్లాంటి అధ్యక్షుడినే నియమిస్తారని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి ఈ మధ్య బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో పెద్దన్న అన్నారు మోడీని. ఆ వ్యాఖ్యలు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మోడీని
రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దన్న అనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందకరం. రేవంత్ రెడ్డి గారే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారిని ఒక ఆదర్శ పురుషునిగానే చూస్తారు. రేవంత్ రెడ్డి అసలు ఇంతకుముందు కేసీఆర్ గారు విమర్శించారు, ఇవాళ ఫార్మ్ హౌస్లోకి పోయారు. మళ్ళా ఎవరైతే మా నరేంద్ర మోదీ గారిని విమర్శించాలనుకున్నారో, నరేంద్ర మోదీ మించి మేమే అని చెప్పి ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరి వాళ్ళు ఎక్కడికి పోయారో అన్నది అందరం చూస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిమంతంగా, నిజంగా కూడా ఒక ప్రధానికి ఎంత గౌరవం ఇవ్వాలి డెమోక్రటికల్గా అంతే గౌరవం ఇస్తున్నారన్న ఆనందం అయితే మాకుంది. రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు 2028లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో, బీజేపీ జెండా ఎగరబోతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ బీజేపీ జెండానే రాబోయేది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే. మనము మన సొంత తెలంగాణగా మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ బిడ్డ అని చెప్పి కేసీఆర్ గారిని కూర్చోబెట్టాం. కేసీఆర్ గారు తన సొంత పార్టీ కోసం అని చెప్పి, సొంత కుటుంబం కోసం అని చెప్పి మొత్తము తెలంగాణ ప్రజలను మోసం చేశారు, అప్పుల పాలు చేశారు తెలంగాణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? తన కోసము తను కుర్చీలో కూర్చోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారు. అంటే ఎవరు వచ్చినా సరే తెలంగాణకు మోసమే అయ్యింది, కానీ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదు. కాబట్టి 60 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి మాకు సహకారం కావాలి, మేము పోరాడిన దానికి మాకు లాభం జరగాలి, మేము కోరుకున్నది మాకు జరగాలి అని అంటే ఈరోజు బీజేపీయే కనిపిస్తుంది. కాబట్టి రేపు అసెంబ్లీలో జరిగేది బీజేపీ ఎన్నికలలో, రేపు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుపు ఉంటుంది, బీజేపీనే గద్దెన కూర్చుంటుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, జిహెచ్ఎంసీ కూడా అప్పుల పాలైంది, నిధుల కొరత ఎక్కువగా ఉంది జిహెచ్ఎంసీలో. మా కార్పొరేషన్ ఉన్న ఏరియాల్లో, అంటే మేము కార్పొరేటర్గా గెలిచిన ఏరియాలో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాము, కార్పొరేటర్ల మందరము అసంతృప్తిగా ఉన్నాము అంటున్నారు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. నమస్తే, థ్యాంక్ యూ మేడం.